శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం NRC గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 121 అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన తెరవండి. సామ్స్ 121:7. కీర్తన 121 అధ్యాయము 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిస్తున్న మంచి మాట ఏంటంటే, ఆయన నీ ప్రాణమును కాపాడును. అండర్లైన్ చేసుకోండి. కీర్తన 121 అధ్యాయము 7వ వచనంలో 3వ లైన్, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏమో ఈ మధ్య గుండె ఆగిపోతుందేమో భయం వేస్తుంది అనుకుంటున్నా. నాకు ఏదో తేడా వస్తుంది, మొత్తం బ్లడ్ తేడా వచ్చేసింది. డాక్టర్ చూపించుకున్నాను, స్కాన్ చేశాడు, లివర్ ఏదో ఇక్కడ ప్రాబ్లం అయిందన్నాడు. స్కాన్ చేశారు, మొత్తం పరీక్ష చేశారు నా దేహాన్ని. స్టంట్ పడుతుందేమో అని డౌట్ చెప్పాడు. ఎన్నో కాలం బ్రతకుయేమో అని డాక్టర్ అన్నాడు. నేను ఏదైనా అయిపోతానేమో. నేను పెళ్ళి చూస్తానా, నేను పిల్లోడి పెళ్ళి చూస్తానా, మనవాడిని ఎత్తుకుంటానా, లేకపోతే నేను అది చూస్తానా, ఇది కట్టడం నేను చూస్తానా, ఏమో ఏ సమయం ఎలా ఉంటుందో, చనిపోతానేమో, లేక ఎవరైనా చంపేస్తారేమో, ఏదైనా దురాత్మ నన్ను మింగేస్తుందేమో, నాకెవరో చేతపడి చేసినట్టు తెలుస్తుంది ఈ మధ్య. నా ప్రాణం పోతుందేమో, ఇంతమంది చేతబడులు చేస్తే నేను ఎలా బ్రతుకుతాను, ఈ మనుషులు నాకు శత్రువులు ఎక్కువైపోయారు, రకరకాలుగా భయము, ఆందోళన, రోగము. నిన్నేమి చేయలేదు. దేవుడు నీకు మాట ఇచ్చాడు, ఆయన నీ ప్రాణమును కాపాడును. నీ ప్రాణం అనే దీపము దేవుని చేతిలో ఉంది. దుష్టుడు ఉఫ్ఫను ఊదేద్దామని చూస్తున్నాడు. ఆ దుష్టుడు ఉఫ్ఫను ఊదినా అఫ్ఫను ఊదినా నీ దీపము, నీ ఆత్మ దీపం చుట్టూ ఆయన దక్షిణ హస్తం అలాగుంది. చూడండి, మనం ల్యాంప్ దగ్గర గాలి వస్తున్నప్పుడు మనం 2 చేతుల్లో పెట్టినప్పుడు ఆ దీపం మధ్యలో ఎటు కూడా ఒలిగిపోకుండా, అంటే ఆరిపోకుండా మన చేతులు ఎంతగా ప్రొటెక్ట్ చేస్తుందో, నీ ప్రాణము దేవుని చేతిలో ఉంది. ఎంత పెద్ద రోగం వచ్చినా, ఎంత పెద్ద అపాయము పొంచి ఉన్నా, డాక్టర్లు ఇంత టైంలో చనిపోతామని చెప్పినా నీవు చనిపోవు. నా దగ్గరికి మొన్న ఒక సహోదరు వచ్చినప్పుడు నేను చాలాసార్లు 2-3 సమయాలు చెప్పాను, మీరు బాగా గమనించండి. కాకినాడలో ఆమెకి క్యాన్సర్ తేల్చి చెప్పారు. వారు పైకి పీస్ పంపించారు, మొక్క తీసి పంపించారు. ఆమెకి క్యాన్సర్ నెల కంటే ఎక్కువ బ్రతుకుతుందని చెప్పారు. ఆమె తైలాభిషేక ప్రార్థనకి వచ్చింది. విశాఖయ్య గారు ఇలాగ అన్నారండి, చచ్చిపోతానంటండి, ఇదంటండి, క్యాన్సర్ అండి. నేను అన్నాను ప్రార్థన చేసి,
దీవించి నూనెలతో అభిషేక ప్రార్థన చేసి, అమ్మా నువ్వు 7 సంవత్సరాలు దేవుడు నాకు చూపించాడు అనమాట. అమ్మ నువ్వు 7 సంవత్సరాలు బ్రతుకుతావు, 7 సంవత్సరానికి ఆయుష్ ఉంది, ఏం భయపడకు పో అంటే ఆ రోగం ఆ రోజుతోటి బ్రేక్ అయిపోయి అంత నార్మల్ అయిపోయింది. 7 సంవత్సరాలు అద్భుతంగా పికప్ అయిపోయింది. 7 అయిపోయింది, అయిపోయాక నీరసం వచ్చేసింది, మళ్ళీ రోగం వచ్చింది. ఇసాక్ భాస్కర్ ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వచ్చింది. ఏ అన్నాను, అయ్యగారు 7 అయిపోయింది అయ్యగారు. మరేంటి, మళ్ళీ వచ్చేసిందండి రోగం, మళ్ళీ చనిపోతానేం భయం వేస్తుందండి, మళ్ళీ అలాగే వచ్చేసిందండి. మరి ఇప్పుడు ఎలాగా బాబు, ఇంకొక 7 సంవత్సరాలు మీరు ప్రార్థన చేయండి, 7 సంవత్సరాలని మీ నోటితో చెప్పండి. సరే నేను అడుగుతాను దేవుడు నన్ను ప్రార్థన చేసి, ప్రభు ఇంకొక 7 సంవత్సరాలు ఈ ప్రాణాన్ని కాపాడు బాబు. ఎందుకు ఆమె కుమారుడు అమెరికాలో ఉన్నాడు, ఆయన కోడలు అమెరికా వెళ్ళాలని ఆశ ఉందండి, చనిపోయేలాగా ఉన్నాను, బలహీనత వచ్చింది పాస్టర్ గారు, ఇంకొక 7 సంవత్సరాలు పెట్టండి బాబు అప్లికేషన్. అంతే, దేవుడు మనకు వరం ఇచ్చాడు కదా, మన ప్రార్థన అయినా ఆలకిస్తాడు కదా. ప్రభా ఇంకొక 7 సంవత్సరాలు అంటూ బాబు అంటే సరే అని దేవుడు కూడా ఓకే చెప్పాడు. మళ్ళీ ఆ రోగం ఆ రోజు పోయింది. మళ్ళీ 7 సంవత్సరాలు మంచి కండిషన్ అయిపోయింది, మంచి యంగ్ అయిపోయింది, అమెరికా కూడా వెళ్ళిపోయింది, వచ్చేసింది. మళ్ళీ 7 అయిపోయింది. మొన్న కలిసింది ఆమె, కలిసినప్పుడు రెండోసారి 7 కంప్లీట్ అయ్యాక మళ్ళీ రోగం వచ్చేసింది, నీరసం వచ్చేసింది. పాస్టర్ గారు అదే ముందు 7 అన్నారు, మళ్ళీ నేను అడిగాను, మళ్ళీ నా ప్రాణాన్ని కాపాడటానికి మీరు ప్రార్థన చేస్తే మళ్ళీ 7 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడండి. మళ్ళీ నీరసం వచ్చేసిందండి, మళ్ళీ ఇంకొక 7 కోసం పెట్టండి పాస్టర్ గారు. నాకే దేవుడి దగ్గర ఎన్ని అడుగుతాం, నాకే మొఖం ఏంటో కింద అనిపించింది. ప్రార్థన చేశాను, కంగారు పడకు అవసరం కదా అని, ప్రభు ఇంకొక 7 అంటే చేయి బాబు కొంచెం రిక్వెస్ట్ చేశాను. దేవుడు కూడా సరే అన్నాడు. 3వ 7 కూడా కంప్లీట్ అయ్యింది మొన్నటికి. మళ్ళీ నీరసం వచ్చింది ఆమెకి, మళ్ళీ ప్రార్థన చేయమంది. ఏమనుకుంటున్నావమ్మా అన్నాను. అన్నాను, అలా కదండి నేను మళ్ళీ అమెరికా వెళ్ళి వచ్చేస్తానండి. మీరు ఆ వీడియో చూడండి, మీకు ఆమెను చూపిస్తున్నాను నేను. ఆమె స్టేజ్ మీద సాక్షి అయిపోయింది. నాకైతే 2000లో మరి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ హాస్పిటల్కి వైజాగ్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు మరి నాకు 3 నెలల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పినప్పుడు మరి 1 సంవత్సరం దాకా నేను అసలు మంచం నుంచి దిగలేదు. కానీ దేవుడు మమ్మల్ని ప్రార్థనల వల్లే మరి మమ్మల్ని నిలబెట్టి మరి ఆదరణగా నడిపించి ఈ ప్రార్థనా శక్తే మరి. దేవునికి మహిమ కలుగును గాక. ఈమె ఎన్నాళ్ళు బ్రతుకుదని డాక్టర్ చెబితే నేను అన్నాను, ఎన్నాళ్ళు కావాలేటమ్మా అన్నాను. ప్రార్థన చేసి 7 సంవత్సరాలు ఆయుష్ ప్రకటించడం జరిగింది. గుర్తొచ్చింది అప్పుడు మీకు? అంట 7 సంవత్సరాలమ్మా నీకు ఏమి ఇంకా కీడు ఉండదు అని దీవించి, ప్రభు ఏంటి సంగతి అంటే 7 సంవత్సరాలు అన్నాడు. 7 సంవత్సరాలు ఆయుష్ ప్రకటించి వెళ్ళిపోయాం. మళ్ళీ పికప్ అయిపోయింది, 7 ఫుల్ కండిషన్ అయిపోయింది, క్యాన్సర్ లేదు ఏం లేదు. మళ్ళీ 7 కంప్లీట్ అయ్యేటప్పుడు మళ్ళీ నీరసం వచ్చేసింది. మళ్ళీ పాస్టర్ గారు ఏంటి మరి అంది. మరి ఏంటమ్మా అన్నాను. అదే ఇంకొక 7 సంవత్సరాలు. సరే అయితే అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసి, ప్రభు కొంచెం ఎక్స్టెన్షన్ చేయండి, కొంచెం అమెరికాలో కొడుకున్నాడు చూడాలని ఉంది, మళ్ళీ అంటే అమెరికా వెళ్ళాలని ఉందండి, మళ్ళీ ఆయుష్ కొరకు అప్లికేషన్ పెట్టండి అది. మళ్ళీ 7 సంవత్సరాలు ప్రార్థన అవకాశాన్ని దేవుడిచ్చా. మళ్ళీ ప్రార్థన చేసి 7 సంవత్సరాలు ప్రకటిస్తే 7లో పికప్ అయిపోయి అమెరికా వెళ్ళి వచ్చేసింది. అమెరికాలో కొడుకు కోడలు మంచి వ్యాపారం చేస్తున్నారు, అక్కడ అనేక మందికి వారు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎక్కడో ఒక ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళి వారు గ్యాస్ స్టేషన్ అని ఆ కంపెనీ అని పెట్టుకుని దేవుడు ఆస్తులు తెచ్చాడు. చూడండి, రెండోసారి వెళ్ళి అయిపోయింది. మళ్ళీ 2వ 7 కూడా పూర్తయిపోయింది. మళ్ళీ నీరసం వచ్చేసింది, మళ్ళీ రోగం, ఆ లక్షణాలు, ఆ బలహీనత వస్తాయి. మళ్ళీ అన్నదామే, పాస్టర్ గారు మళ్ళీ ఇంకా అంటే మళ్ళీ ఇంకొక 7 కదా, ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయినాయి కదా, 3 ఏళ్ళు అయినా చూడండి ఎలాగుంది ఆమె, పికప్ ఏం తగ్గలేదు. ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెట్టమంటుంది. మళ్ళీ మళ్ళీ అమెరికా వెళ్తానంటుంది. మళ్ళీ అమెరికా వెళ్తుందట. మనకి ఏముందంటే పక్కనే ప్రార్థనా శక్తి ఉన్నది. అక్కడ మనవరాలు డాక్టర్ అయిపోయింది అమెరికాలో, ఇక్కడ ఒక మనవరాలు రెడీగా ఉంది. ఇప్పుడు కొత్త అప్లికేషన్ ఏంటంటే వీళ్ళు పెళ్ళిళ్ళన్నీ చూడటానికి మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి. ఇప్పుడు
యేసునామములో పెళ్ళిళ్ళు కూడా చూస్తావు. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే ప్రార్థించే సేవకులు ఉన్నారు, ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. మన ప్రాణాన్ని, మన ఆయుష్ని పెంచే దేవుడు మనకున్నాడు. ఆ దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ ప్రాణమును కాపాడను. అమెరికాలో ఉండే అబ్బాయి ఫోన్ చేసి, ఏమంటే పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే ఆ ఏడు జరిగింది, ఇంకొక అమ్మకి ఆయుష్ కొరకు ప్రార్థన చేయండి. చేస్తాను. మేము ప్రార్థన చేయడానికి ఉన్నాం కదా. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? గుండె ఆగిపోతుందేమో, కొలెస్ట్రాల్ ఈ మధ్య పెరిగిపోయిందని నేను అనుకుంటున్నావా? ఎన్ని కొలెస్ట్రాల్ పెరిగిపోయినా, ఎంత భయంకరమైనటువంటి శోధన నీకు వచ్చినా, నీ గుండె దేవుని చేతిలో ఉంది. నీ ప్రాణము చుట్టూ ఆయన హస్తం ఉంది. నీ ఆత్మదీపాన్ని ఆరిపోనేవాడు, చుట్టూ దూతలు కావలి ఉంది. భయపడకు. నువ్వు మళ్ళీ ప్రయాణాలు చేస్తావు. మళ్ళీ నూతన బలం, పక్షిరాజు యవనం వలె నీ యవనం కృతదవుతుంది. ఈరోజు ఏడుస్తున్నావని పరలోకం నుండి ఆలోచించి నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏడవకు, నీ ప్రాణమును కాపాడుతాను అన్నాడు ఆయన. ఇంకేం కావాలి మనకి? మన ప్రాణాన్ని ఆయన కాపాడితే మనం అన్ని విషయాల్లో ఆనందంగా ఉండగలుగుతాం. భయపడకు, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఎంత గొప్ప మాట. కీర్తనకారుడు ద్వారా దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే 121:7 ఏ అపాయమో రాకుండా, సడన్గా గుండె ఆగిపోతేమో, ఎక్కడైనా కూలిపోతానేమో, ఫిట్స్గానే వస్తాయేమో, ఆ సమయంలో నా చుట్టూ ఎవరు లేకపోతే నా పరిస్థితి ఏంటి? మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోతారేమో నన్ను. నో, ఎక్కడ పడవు. నో, నీలో ఏ వ్యాధి ఉండదు. యేసు రక్తపు ఒక బిందు నీలో వస్తుంది. ఇప్పుడు ఆమె నన్ను 7 మార్లు చెప్పు, నీ గుండె క్లీన్ అవుతుంది, నీ ఆర్గన్స్ అన్నీ క్లీన్ అవుతాయి. నీ ప్రాణము ఆయన చేతిలో ఉంది. నీ ప్రాణాన్ని దుష్టుడు ఏ రీతిగా కూడా పాడు చేయలేడు. ఆయన నీ ప్రాణమును కాపాడను. యేసు మీద ఆధారపడు. యేసయ్య నీ ప్రాణాన్ని కాపాడుతున్న మాట ఇచ్చారు. ఆత్మ నీకు తోడుండుగాక. ఆమెన్. మాది మంగళగిరి. నాకు 6th మంత్ ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. అయ్యగారి ద్వారా ఆశీర్వాదం వేయించుకున్నాను. బేబీకి 6th మంత్లో ప్రాబ్లం ఉంది, కిడ్నీ ఒక సైడ్ అని చెప్పారు. అంటే ఉండాల్సిన మెజర్మెంట్ కంటే ఎక్కువగా ఉంది అని చెప్పారు. ఒకటి బాగానే ఉందన్నారు. అయ్యగారికి చెప్తే అయ్యగారు తైలాభిషేకం వేసేటప్పుడు అదే ఉండదమ్మా, అంతా నార్మల్ వస్తుంది, భయపడొద్దు అని చెప్పి పంపించారు. దేవుడి కృప వల్ల బేబీ అనేది బాగుంది, కిడ్నీ ఇప్పుడు నార్మల్ సైజులో ఉందని కూడా చెప్పారు. ఇదే నా సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళు రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. నందిగం మండలం, తెక్కలపాడు గ్రామం. మాకు 5 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. పిల్లలు లేక ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, అయినా కూడా సంతానం అందలేదు. మా అత్తయ్య వాళ్ళు విజయవాడ ఆరాధనకు వస్తూ అయ్యగారి దగ్గరికి రండి, ఎంతోమందికి అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పారు. అనుకోని రీతిగా మేము హైదరాబాద్ పోవటం జరిగింది. కొన్నాళ్ళ పాటు మేము అక్కడే ఉన్నాం.
అయితే సికింద్రాబాద్ ప్రార్థనకి వెళ్ళేవారం ప్రతి వారం. అక్కడ 8 నెలలు వెళ్ళిన తర్వాత 2023 సంవత్సరం డిసెంబర్ 31 నైట్ అయ్యగారు తీర్మానం చేసుకోమన్నారు. అక్కడ మేము తీర్మానం చేసుకొని ఆ రోజు నైట్ నేను రాసి పెట్టుకున్నాను, నాకు కుమారుడు కావాలి, సంతానం కలగాలని చెప్పి నేను తీర్మానం చేసుకొని నాకు సంతానం కలిగితే స్పాన్సర్ ఇస్తానని కూడా నేను మనసులో అనుకున్నాను. అనుకోని రీతిగా అదేవిధంగా మరుసటి నెలలోనే నేను కన్సీవ్ అవ్వటం జరిగింది. మళ్ళీ 9వ నెలలో వచ్చి నాకు బాబు కావాలి అయ్యగారు అని చెప్పేసి అయ్యగారిని అడిగాను. అయ్యగారు నీకు బాబే పుడతారు పో అమ్మ అని చెప్పి వాగ్దానం ఇచ్చారు. అదే రీతిగా నాకు ఇప్పుడు బాబు పుట్టాడు 2వ నెల. అదేవిధంగా మా అక్క గురి నుంచి కూడా నేను ఎప్పుడు అయ్యగారి చదువుతూ ఉండేదాన్ని. మా అక్కకు కూడా అదే నెలలో కన్సీవ్ అవ్వటం జరిగింది. మా అక్కకి బాబే, నాకు బాబే. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. ఇద్దరు ఆడపిల్లల తర్వాత మగబిడ్డ కోసం ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చాను. అయ్యగారు వాగ్దానం ఇచ్చారు, నాకు మగబిడ్డని ఇస్తానని. అయ్యగారు చెప్పినట్టే వాగ్దానం ప్రకారమే నాకు పంటంటి మగబిడ్డని నాకు దేవుడు ఇచ్చారు. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. యేసయ్య అయ్యగారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. మ్యారేజ్ 15 సంవత్సరాలు అవుతుంది. 2024 జనవరిలో వచ్చాను. ఇంకా అంత ఒక్క నెలతోనే నాకు ఫస్ట్ ఆగిపోయింది. 12 మగబిడ్డని ఇచ్చాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్ జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. మా గ్రామం పెనుగుద్రుపాడు. మరి మా అక్కకి వివాహం అయిన 5 సంవత్సరాల తర్వాత అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుడితే అప్పుడు డిసెంబర్లో 4వ తారీఖున పుడితే మళ్ళీ 17వ తారీఖుకి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమైందంటే మళ్ళీ మేము ఇసాక్ అయ్యగారి దగ్గరికి వస్తే అయ్యగారు అన్నారు, మీకు మళ్ళీ అబ్బాయే పుడతాడమ్మా అనేసి అన్నారు. అంటే ఓకే అని అనుకున్నాం. 2 నెలల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అయ్యగారు చెప్పిన రీతిగా మనవడు పుట్టాడు. ఇదిగో ఈ బాబే. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్ జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. నా పేరు సుకన్య. నేను మల్కాపురం నుంచి వచ్చాను. మాకు మ్యారేజ్ 5 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు లేరు. ఎన్నో హాస్పిటల్లో తిరిగాం కానీ ప్రతిఫలము లేదు. మేము ఇక్కడికి ప్రార్థన శక్తికి 2 సంవత్సరాలు మిట్టి రావటం జరుగుతుంది. అందరికైతే కార్యం జరుగుతుంది, మాకైతే జరగలేదని ఎంతో బాధపడి ఏడ్చి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించినప్పుడు దర్శనం కలిగింది. నాకు టీబీ స్పాన్సర్ చేస్తే కార్యం జరిగిద్దేమోనని ఆశపడ్డాను. ఆగస్టు నెలకల్లా 10,000 స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ నెలలోనే కన్సీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఇసాకయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 16 సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 కడప సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 నంద్యాల మంగళవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్ జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి.
స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి.